పేరుగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఆ దేవస్థానానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజు శివరాత్రి, శివాలయం కాబట్టి. చాళుక్యులు 912 శకంలో కట్టినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం వేములవాడలో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలోనే, ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత పెద్ద దేవాలయం. అంటే అక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కానీ ఆదాయం చూసినట్టయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో వేములవాడ దేవస్థానం. ఈ దేవస్థానం గతంలో కొన్ని అపవాదులు కూడా సృష్టించడం జరిగింది. ఆ దేవస్థానానికి ఎవరైనా పోతే అవి చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పింది, అవి వాటిని ఛేదించుకుంటూ ముఖ్యమంత్రి గారు అక్కడికి రావడం జరిగింది 3 సార్లు. పోయినసారి వారు వచ్చిన తర్వాత కూడా మరోసారి ముఖ్యమంత్రి గారు అయింది. ముఖ్యమంత్రి గారి పెళ్లి కూడా అక్కడ జరిగింది. ఇది చెప్పాలి చాలా మంది. అయితే ఇట్లా 6 సంవత్సరాల నుంచి ఆ వేములవాడ దేవస్థానం ఒక డెవలప్మెంట్ అథారిటీని స్థాపించి 400 కోట్లతోటి అంచెలంచెలుగా అభివృద్ధి చేసే విధంగా ఇప్పుడు దేవస్థానం గొప్పగా ఒక 180 కోట్ల రూపాయల పనులు అక్కడ జరుగుతున్నాయి. ఆ పనులన్నీ కూడా మరి గొప్ప పురోగతిలో ఉన్నాయి. మా జిల్లా మంత్రి వాళ్ళు కేటీ రామారావు గారు మొన్న రివ్యూ చేసినప్పుడు కూడా ఈ కార్యక్రమాలన్నీ గొప్పగా జరిగే సందర్భంలో శివరాత్రి వస్తుంది కాబట్టి ఒక గొప్ప సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా వారు మరి ప్రతిపాదించడం. గత 3 సంవత్సరాలుగా శివార్చన అనేటువంటి కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంది. ఒక 500-600 మంది కళాకారులు సాంస్కృతిక శాఖ ద్వారా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆమోదంతో అక్కడి నుంచి వచ్చినటువంటి నిధుల ద్వారా ఈసారి కూడా, అంటే ఈరోజు సాయంత్రం దాన్ని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. అక్కడ రేపు కూడా ఉంటుంది. రేపు సాయంత్రం మొత్తం 24 గంటలు అక్కడ ఒక 40-50 వేల మంది జాగరణ చేస్తూ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూడడం జరుగుతుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇవాళ చేసేటువంటి ఒక కొత్త ప్రయత్నం గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, మంత్రివర్యులు మరి శ్రీనివాస్ గౌడ్ గారు, వారిద్దరూ మాట్లాడుకొని అక్కడ మిడిమానేకు ఒక 23 టీఎంసీల నీళ్ళు వచ్చి ఒక గోదావరం అక్కడ తరలి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. దాన్ని పర్యాటక కేంద్రంగా చేయడం కొరకు మొన్ననే మంత్రివర్యులు అక్కడికి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ దేవాలయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి శివరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా అక్కడ మిడిమానే ప్రాంతంలో నాంపల్లి గుట్ట, ఇటు మరి సిరిసిల్ల ప్రాంతంలో నీళ్లున్నాయి కాబట్టి వాటన్నిటినీ మరి చూసేటువంటి మంచి అవకాశం ఒక హెలికాప్టర్ ద్వారా జరుగుతుందని చెప్పి మంత్రివర్యులు చెప్పడం, దానికి సంబంధించి ఇంత తొందరగా ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాననుకోలేదు వాస్తవంగా. కానీ వారి పట్టుదలతోటి మరి ఇంత తొందరగా ఆ కార్యక్రమం ఎందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీని ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ పర్యాటక కాబోతున్న గొప్ప పర్యాటక ప్రాంతం, నీళ్లున్నాయి అక్కడ గొప్పగా. నాంపల్లి గుట్ట ఇదివరకే ఉన్నది, మరి రాజరాజ స్వామి దేవస్థానం ఉన్నది కాబట్టి వీటన్నిటిని చూసేటువంటి గొప్ప అవకాశం, విహంగ చిత్రాలు చూసే అవకాశం ప్రజలందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభిస్తున్నందుకు నేను మంత్రి గారికి ప్రధానంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి గారు, అధికారులకు అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరుపై నమస్కారం. గౌరవ మంత్రి గారు, పురపాలక శాఖ మంత్రి గారు వారి జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి చాణక్యుల కాలం నాటి అతి పురాతనమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఎంతో చారిత్రకమైనటువంటి దేవాలయం శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారు. మరి అక్కడ మనం అన్ని కల్చరల్ టూరిజం సంబంధించిన ఏర్పాట్లు
చేయాలని చెప్పి మా యువ నాయకుడు కేటీఆర్ గారు మాకు చెప్పడం వెంటనే మేము మా డిపార్ట్మెంట్ ద్వారా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఒక చరిత్ర గల ప్రాంతం. వేరే దేశాల్లో ఒక టూరిజం డెవలప్ చేయాలంటే వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. కానీ ఇది 100 సంవత్సరాల చరిత్ర మారి ప్రపంచానికి చేస్తేనే చాలు. అదే పెద్ద టూరిజం. ప్రతి జిల్లాలో పెద్ద టూరిజం కేటాయిందని మా ముఖ్యమంత్రి గారు వివరించడం. మొన్ననే మేడారం జాతరను కూడా అక్కడ ఎన్నో హోటల్స్ ఏర్పాట్లు బ్రహ్మాండమైనటువంటి కోట్లాది మంది జనానికి వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా చేసి అక్కడ కూడా హెలీ టూరిజంని హెలికాప్టర్ హెలీ రైడ్ను ఏర్పాటు చేసి ఈ భారతదేశంలోనే ఎక్కడ ఆ 4 రోజులలో 1000 పైగా హెలికాప్టర్ ద్వారా ప్రయాణించినది ఎక్కడ లేదు. భారతదేశంలో నెంబర్ 1 ఫస్ట్. ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక హెలికాప్టర్ ద్వారా 4 రోజుల్లో 1000 మంది యాత్రికులని అక్కడ పంపించి దర్శనం చేయించి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి హైదరాబాద్ దింపినటువంటిది, వరంగల్ దింపినటువంటిది దేశంలోనే ఎక్కలేదు. మొన్న రికార్డు బద్దలు చేసి రికార్డుని నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత మా కేటీఆర్ గారు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటే మేము వెళ్ళి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు బ్రహ్మాండం చేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ నుంచి పోయే భక్తులు కూడా హెలికాప్టర్ ద్వారా రావడం అనేది ఇది మనం సమైక్య ఆంధ్రప్రదేశ్లో కలవకూడదు అనుకోలేము. ఎందుకంటే మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే చాలా చిన్న చూపు ఉండేటివి. అది మన నాయకుడు కేసీఆర్ గారు మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వ మతాలకు నిలయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అతి గొప్ప యాదాద్రి దేవాలయాన్ని నిర్వహిస్తూ అన్ని పండుగలు క్రైస్తవ పండుగలు కానీ ముస్లిం రంజాన్ పండుగని అధికారంగా నిర్వహిస్తూ మరి మన సాంప్రదాయాలు మన యొక్క పురాతన దేవాలయాలు టెంపుల్ టూరిజం కూడా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి తపనతో ఈరోజు గత 5 సంవత్సరాల్లోనే అక్కడ ఉన్నటువంటి చెన్నమనేని రమేష్ గారి విజ్ఞప్తి మేరకు పార్కింగ్ స్థలాలు దాదాపు 100 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో బ్రహ్మాండమైనటువంటి దక్షిణ కాశీగా డెవలప్ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కేటీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని పక్కనే 23 టీఎంసీల చుక్క నీళ్లు లేనటువంటి ప్రాంతాన్ని 23 టీఎంసీల నీళ్లు మిడ్ మారేజ్ ప్రాజెక్ట్ కట్టి అక్కడ కూడా పెద్ద టూరిజం స్పాట్ గా హబ్ గా తయారు చేయడానికి కూడా ఇలా ప్రణాళికలు అవుతా ఉన్నాయి. మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి పోయే భక్తులకు చాలా మంది దేశంలోనే మనది 5వ పాపులేషన్ ఉన్నటువంటి సిటీ. ఇక్కడ నుంచి పోయే భక్తులు కూడా హెలికాప్టర్ ద్వారా హెలికాప్టర్ రైడ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి మరి మా కేటీఆర్ గారు చెప్పగానే వెంటనే మా భరత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని అన్ని మేమందరం అధికారులందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతిరోజు మళ్ళీ 3-4 డేస్ వరకు కూడా కంటిన్యూగా హైదరాబాద్ టు వేములవాడ వరకు దర్శనం అక్కడ స్పెషల్ దర్శనం చేయించి మళ్ళీ హైదరాబాద్ నుంచి వేములవాడ నుంచి హైదరాబాద్ చేయడం ఒకటి ప్యాకేజ్. వేములవాడలోనే వచ్చే భక్తులను అక్కడ ఆ భక్తులకు మిడ్ మానేరు ప్లస్ వేములవాడ ఆలయం వ్యూ పాయింట్స్ అన్ని చూపించడానికి కూడా ఒక ట్రిప్. వేములవాడలో పరిసర ప్రాంతాల్లో మిడ్ మానేరు అన్ని చూపించడానికి వేములవాడలో అయితే 3000 రూపీస్, కొద్దిగా ఎక్స్చేంజ్ చేస్తే అక్కడ 5000 రూపీస్ పర్ హెడ్. హైదరాబాద్ టు వేములవాడ, వేములవాడ టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ కు 30,000తో దర్శనము అక్కడ ఉన్న ప్రత్యేక అన్ని ఏర్పాటుతో కలుపుకొని మరి పెద్ద ప్రాఫిటబుల్ అని కాకుండా వచ్చిపోయే భక్తులకు సౌకర్యం గురించి అన్ని ఫెసిలిటీ మన తెలంగాణలో కూడా ఈ హెలికాప్టర్ ద్వారా దేవాలయాలకు పండుగలకు అన్ని జరుగుతాయనేది చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఫ్యూచర్ లో దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి కంటిన్యూ కూడా చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. తెలంగాణ హైదరాబాద్ నుంచి ఎక్కడ పోవాలన్నా కూడా హైదరాబాద్ టు సోమశిల, హైదరాబాద్ టు నల్లమల, హైదరాబాద్ టు శ్రీశైలం, ఈగలపేట, హైదరాబాద్ టు కాళేశ్వరం, హైదరాబాద్ టు బాసర, హైదరాబాద్ టు భద్రాచలం, హైదరాబాద్ టు 1000 స్తంభాల గుడి,
హైదరాబాద్ టు యాదాద్రి, హైదరాబాద్ టు వేములవాడ, హైదరాబాద్ టు మన్నెంకొండ దేవస్థానం, మహబూబ్నగర్, టెంపుల్ టూరిజాన్ని, తర్వాత ఎకో టూరిజాన్ని కూడా హైదరాబాద్ టు మన అనంతగిరి హిల్స్, హైదరాబాద్ టు బాగాత జలపాతం, హైదరాబాద్ టు అట్లా అట్లా విస్తరించే చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరియు మా కేటీఆర్ గారు పురపాలక శాఖ ఐటీ మంత్రి గారు కూడా వారు కూడా దాన్ని ప్లాన్ చేసి సక్సెస్ చేయాలని చెప్పడం జరిగింది. మరి వారిద్దరి ముఖ్యమంత్రి గారు మా కేటీఆర్ గారి ఆలోచన మేరకు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. తొందరలోనే కేటీఆర్ గారితో మాట్లాడి ప్రతి మున్సిపాలిటీలో పెద్ద టౌన్లు అన్ని టౌన్లోనే కనుక అక్కడ దీనికి తగినటువంటి ఏర్పాట్లు, వచ్చిపోయే భక్తులకు హెలిప్యాడ్స్ అవన్నీ ఏర్పాటు చేయాలని కూడా మరి ఒక రోజు పెట్టుకొని తొందరలోనే చేద్దామని కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది కనుక దాన్ని కూడా తొందరలోనే మేము మాట్లాడుకొని ఇది పక్క ఇంచుమించు చుట్టుముట్టు ఏ రాష్ట్రంలో ఉండదు, హెలికాప్టర్ ద్వారానే మనం చేసేటువంటిది కనుక ఆ పరిస్థితి కూడా మా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేస్తాం. మా చైర్మన్ గారు, మా ఎండి గారు, మా యొక్క అధికారులు, మా టూరిజం సిబ్బంది అందరూ కూడా ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా ఎంత ఉత్సాహంగా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. హుస్సేన్ సాగర్ లో కూడా బోటింగ్ కూడా బ్రహ్మాండం జరుగుతుంది. తొందరలోనే ఇంకొక పెద్ద బోట్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. బిడ్మాన్ టు సిరిసిల్ల వరకు కూడా ఒక బోట్ ని రెడీ చేయాలని చెప్పి మా మంత్రి గారు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అది కూడా రెడీ అవుతా ఉంది. భవిష్యత్తులో ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా తెలంగాణ అవతరించబోతుంది. మీడియా మిత్రులందరూ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు, అవకాశాలు ఎక్కువగా రావాలన్నా, మన ప్రాంత ప్రతిష్టలు గొప్పగా తెలియజేయాలన్నా, మన పురాతన ప్రాచీన కట్టడాలు, సాంప్రదాయాలు అన్ని కూడా ప్రపంచానికి తెలియజేయాలన్నా మీరు ఈ ప్రాంత పెట్టిన బిడ్డలుగా మీకు కూడా చాలా బాధ్యత ఉంది. మీరు కూడా ఇవన్నీ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న దేశం సింగపూర్ కానీ, మలేషియా కానీ చాలా చిన్నవి, వాళ్ళు క్రియేట్ చేసుకొని పెద్దగా ప్రపంచానికి తెలియజేసి పెద్ద పర్యాటకంలో ఎక్కువ మంది అక్కడ వచ్చేటట్లు ఆ దేశ ఆర్థిక పరిస్థితినే ఈ టూరిజం మీద డెవలప్ అయ్యేటట్లు క్రియేట్ చేసుకున్నారు. శ్రీలంక, కంబోడియా చాలా ఉన్నాయి. అలాంటివి మన ప్రతి జిల్లాలో ఒక కేంద్రంగా ఉన్నట్లండి. నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతం కనుక దాన్ని యువకులుగా మీరు కూడా బాధ్యత. భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, బిజినెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శాతం మనకు ఈ రాష్ట్రానికి ఇన్కమ్ రావడంలో అవకాశం ఉంటుంది కనుక దాన్ని మరి విస్తృతంగా మీరు తెలియజేయాల్సిన బాధ్యత ఒక పౌరులుగా ఉంది, భారత పౌరులుగా. ఎందుకంటే దేశంలోనే అగ్రగామి అనేటువంటి ఉన్నాయి. జోగులాంబ టెంపుల్ ఒక్కడే ఉంది, భవిష్యత్తులో హైదరాబాద్ జోగులాంబ, అట్లా మన ప్రకృతి సాంప్రదాయాలను, టెంపుల్ టూరిజాన్ని అన్ని డెవలప్ చేసేటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక మరి దాన్ని మీరు కూడా విస్తృతంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి భవిష్యత్తులో హెలికాప్టర్ రైడ్ ని ఇంకా విస్తృతంగా పరిచి ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ ప్రసిద్ధిగామైనటువంటి దేవాలయానికి మరి భక్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అక్కడ వేములవాడలో కూడా మా రమేష్ అన్న గారు మంచి ఏర్పాట్లు హెలికాప్టర్ కు దిగడానికి, అక్కడ వచ్చిన దిగిన భక్తులుగా ఇమ్మీడియట్ గా వాళ్ళు దర్శనం అయ్యేటట్లు వాళ్ళు పర్సనల్ గా వ్యక్తులను పెట్టి వచ్చిన భక్తులను దర్శనం చేయించి మళ్ళీ పంపడం. అక్కడ మా హరిత హోటల్ ఉంది, అక్కడ భోజన వసతి కూడా ఉంటుంది. వచ్చిపోయే భక్తులు కూడా వారు సాధారణంగా ఆహ్వానించుకొని వారి మనసులు దగ్గర చూసుకోవడానికి అక్కడ కల్చర్ టీమ్స్ కూడా మేము భోజనం బ్రహ్మాండమైనటువంటి కల్చర్ టీమ్స్ కూడా అక్కడ వెళ్తా ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్నో ఏర్పాట్లు, అద్భుతమైనటువంటి ఏర్పాట్లు. ఆనాడు చాణక్యులు దేవాలయాన్ని కడితే నేటి నా కేసీఆర్ గారు దాన్ని ఇంకా అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు కనుక మరి ఈ అవకాశాన్ని అందరు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉపయోగించుకోవాలి. ఈ అవకాశాన్ని తెలుగు 2 రాష్ట్రాల నుంచి పోయే భక్తులు కూడా అక్కడ మరి హెలివేడ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించడానికి అతి తక్కువ 3,000 రూపాయల్లోనే హెలికాప్టర్లో తిరిగి చూడడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇవే కాకుండా హైదరాబాద్ టు వేములవాడ బస్సెస్, ప్రత్యేకమైనటువంటి బస్సెస్ టూరిజం ద్వారా కూడా మేము ఏర్పాటు చేసినాం. హైదరాబాద్ టు వేములవాడ,
ఆ బస్సు కూడా మా టూరిజం హోటల్ ఉంటుంది, అక్కడ భోజనము దర్శనము ఉంటుంది. హెలికాప్టర్ ద్వారా దర్శనం ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి టూరిజం బస్సెస్ కూడా ఏర్పాటు చేసినాం. ఆ బస్సెస్ ద్వారా కూడా మీకు ఆ దర్శనము భోజనం అన్నీ ఉంటాయి. పెద్దలకు 550 రూపాయలు బస్సు, చిన్నపిల్లలకైతే 450 రూపాయలు. మార్నింగ్ 7 o'clock ఇక్కడ నుంచి బస్సు బయలుదేరుతుంది, మళ్ళీ సాయంత్రం హైదరాబాద్ వస్తుంది. 8:30 వరకు హైదరాబాద్ వస్తుంది. కుటుంబం వాళ్ళందరూ కూడా హ్యాపీగా టూరిజం బస్సులు వెళ్ళి భోజనం చేసుకుని తొందర దర్శనం చేసుకుని కూడా స్పెషల్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక హైదరాబాద్ లో ఉన్నటువంటి శివభక్తులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పని ఒక ఆధ్యాత్మికటువంటి ప్రాంతాన్ని మీరందరూ కూడా ఇంకా విస్తృతంగా ప్రజలకు అందుబాటులో ఉన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఆలోచన కలగజేపించినటువంటి మా కేటీఆర్ గారికి, మరి అన్ని ఏర్పాట్లకు ఏదైనా మీరు చేయండి అని నాకు ఆదేశించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, మా ఇది కావాలని కోరినటువంటి మా చిన్నమైన రవిశంకర్ గారికి, ప్రత్యేకంగా వారికి మా డిపార్ట్మెంట్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఏదమ్మా ప్రైజ్ హెలికాప్టర్ హైదరాబాద్ వేములవాడ నుంచి మొత్తం వ్యూ పాయింట్ కు ఓన్లీ 3000 రూపీస్. వేములవాడ మిడ్మాన్ వార్నింగ్ ఎక్కువ ప్రాంతాలంటే 5000 రూపీస్. హైదరాబాద్ టు వేములవాడ టు హైదరాబాద్ 30,000 రూపీస్. అక్కడ ఓన్లీ 3000 రూపీస్. బస్ అయితే 500 రూపీస్, 550. చిన్నపిల్లలకైతే 450. అక్కడ మా హోటల్ అవన్నీ ఏర్పాట్లు ఉంటాయి.